నాగార్జున మేనల్లుడు సుమంత్ కీర్తిరెడ్డిని 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అభిప్రాయ భేదాల వల్ల 2 ఏళ్లలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత సుమంత్ మరో వివాహం చేసుకున్నప్పటికీ కీర్తి కార్తీక్ అనే మరో వ్యక్తిని 2014లో వివాహమాడింది. ఇక చలం ఊర్వశి శారద అలనాటి నటి నిర్మాత అయిన రామ్ చలం మొదట రమణ కుమారిని వివాహం చేసుకున్నారు. అయితే 1964లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఆమె మరణించగా ఆ తరువాత ప్రముఖ నటి ఊర్వశిను రెండో పెళ్లి చేసుకున్నారు చలం. కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ కూడా వెంటనే విడిపోయారు. ఆ తరువాత చలం 1989లో కన్నుమూశారు. శరత్ బాబు రమ టాలీవుడ్లో ప్రముఖ నటులైనటువంటి శరత్ బాబు రమాప్రభ 1981లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 1988లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. వేరువేరుగా గడుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా సింగిల్గానే తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రకాష్ కోవెలమూడి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడైన ప్రకాష్ కోవెలమూడి రచయిత కన్నికా దిలోన్ను 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 2015లో సై0 సినిమాకి పనిచేశారు. అయితే 2015లో ఈ ఇద్దరు విడాకులు తీసుకోగా ఈ విషయాన్ని ఈ ఏడాది కనిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కాగా ఈ సందర్భంగా మాట్లాడుతూ తామిద్దరం మంచి స్నేహితులుగా మరి కొనసాగుతూ ఉన్నామని కనిక ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక విడాకులకి తర్వాత కంగనా రాజ్ కుమార్ రావులతో ప్రకాష్ తెరకెక్కించిన జడ్జిమెంటల్ హేక్యా అనేటువంటి సినిమాకు కన్నయ్య రచయితగా పనిచేయడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సింగిల్ స్టేటస్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన క్రిష్ కూడా తన భార్య రమ్యతో విడాకులకు అప్లై చేసినట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రస్తుతం వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నట్టుగా టాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సో ఇలా టాలీవుడ్ బాలీవుడ్లో సింగిల్ స్టేటస్ని కొనసాగిస్తూ పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళ లిస్ట్ చాలానే ఉంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.